శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సామరస్యంగా స్నేహపూర్వకంగా కౌన్సిల్ సమావేశాలు జరగాలని, అందరూ నంద్యాల పురపాలక సంఘం అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ ఇసాక్ భాషా. నూతన సంవత్సర వేడుకల్లో జాగ్రత్త ముఖ్యమని, ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించిన సబ్ కలెక్టర్ చాకట్ బాజ్పాయ్. ఘనంగా డాక్టర్ బద్రీష్ జయా సూపర్ స్పెషాలిటీ ఆర్థో హాస్పిటల్లో ప్రారంభించిన ఎమ్మెల్సీ ఇసాక్ భాషా. జనవరి 23న నంద్యాల టౌన్ హాల్లో నిర్వహించనున్న స్వాతంత్ర సమర యోధుల సంస్మరణ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన డాక్టర్ ఉదయ్ శంకర్. చౌక్ మసీద్ సంబంధించి నకిలీ డాక్యుమెంట్లను ముస్తాక్ అహ్మద్ సృష్టించుకొని తప్పుదోవ పట్టిస్తున్నాడని, ఇది సరికాదని పేర్కొన్న మసీద్ పెద్దలు. నంద్యాల పురపాలక సంఘం అభివృద్ధికి ప్రతి ఒక్క కౌన్సిలర్ స్నేహపూర్వకంగా సామరస్యంగా ఉంటూ కౌన్సిల్ సమావేశాలు నిర్వహించుకోవాలని ఎమ్మెల్సీ ఇసాక్ భాషా పిలుపునిచ్చారు. శుక్రవారం నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమీక్ష సమావేశం స్థానిక కౌన్సిల్ సమావేశ భవన్ లో మున్సిపల్ చైర్పర్సన్ షేక్ మహబూనిసా అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి శాసన మండలి సభ్యులు ఇసాక్ భాషా, వైస్ చైర్మన్లు గంగిశెట్టి శ్రీధర్, పాంశవలి, మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ, మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. కౌన్సిల్ సమావేశంలో ముందుగా ఎమ్మెల్సీ ఇసాక్ భాషా, మున్సిపల్ చైర్పర్సన్, కమిషనర్, వైస్ చైర్మన్లు, కౌన్సిల్ సభ్యులు పుష్పగుచ్చాలతో సాదర స్వాగతం పలికారు. ఎమ్మెల్సీ ఇసాక్ భాషా మాట్లాడుతూ, ఎమ్మెల్సీగా ఎన్నికైన తరువాత మొదటిసారి కౌన్సిల్ సమావేశానికి రావడం సంతోషంగా ఉందన్నారు. కౌన్సిలర్లు అందరూ స్నేహభావంతో సామరస్యంగా ఉంటూ నంద్యాల పురపాలక సంఘం అభివృద్ధికి సహకరించాలని కోరారు. నంద్యాల పట్టణంలో శానిటేషన్ నిర్వహించాలని, సీజనల్ వ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాలని కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్లు కోరారు. పట్టణ ప్రణాళిక విభాగం వారి ద్వారా దురాక్రమణకు గురైన వాటిని తొలగించాలని, రోడ్ల విస్తరణ చేయాలని కౌన్సిలర్ దేశం సులోచన కౌన్సిల్ దృష్టికి తీసుకువచ్చారు. మాజీ ముఖ్యమంత్రి కొనిచేటి రోషయ్య మరియు త్రివిధ దళాధిపతి అయిన బిపిన్ రావత్ల మృతికి సంతాపంగా కౌన్సిల్ సమావేశంలో సంతాపం ప్రకటిస్తూ మౌనం వహించారు. నంద్యాల పట్టణంలో నెలకొన్న పలు సమస్యలను కౌన్సిల్ దృష్టికి తీసుకువచ్చారు. వాటిని త్వరలో పరిష్కరించాలని కౌన్సిలర్లు కోరారు. చైర్పర్సన్ కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టిన అజెండా కౌన్సిలర్ ఆమోదం పొందడం జరిగింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకున్నా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెన్షన్ను చెప్పిన విధంగా పెంచి ఇవ్వడం సంతోషంగా ఉందని సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు కౌన్సిలర్ అనూష తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ కార్యాలయ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మొదటిసారిగా సమావేశానికి విచ్చేసిన ఎమ్మెల్సీ గారికి స్వాగతిస్తూ సభను ఉద్దేశించి రెండు మాటలు మాట్లాడుతుందిగా. సభకు నమస్కారం. వేదిక అనిపించిన చైర్పర్సన్ మహబూనిసా మేడంకు, మిగతా ఆఫీసర్స్కు, నా ముందున్నటువంటి ఆల్ కౌన్సిలర్స్కు అందరికీ నా శుభాభివందనలు. నేను నా పేరు ఇసాక్ భాషా, కొత్తగా ఎమ్మెల్సీగా ఎన్నికైన అభ్యర్థి. నేను ఎమ్మెల్సీగా చేసినప్పుడు నేను శాసనమండలిలోనే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. 5 రోజులు నేను అక్కడ సమావేశాలు పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ నేను మొట్టమొదటిసారిగా ఈ సమావేశానికి, ఈ కౌన్సిల్కు నేను రావడం జరిగింది. నేను రెగ్యులర్గా మీ కౌన్సిల్ సమావేశాలు చూస్తూ ఉంటాను. టెండర్దారు యొక్క టెండర్లను అత్యవసర దృష్ట్యా ముందస్తు అనుమతికి లోబడి ఆమోదించిన చైర్పర్సన్ వారి చర్యను రాటిఫై చేయవలసిందిగా కౌన్సిల్ వారిని కోరడం. ఎజెండా నెంబర్ టీజీఎస్ పార్క్ టెక్నాలజీస్ మల్కజ్గిరి వారికి పని ఉత్తర్వులు జారీ చేయడం జరిగినది. తదుపరి పార్కింగ్ మిషన్లు కూడా సరఫరా చేసి ఉన్నారు. చెల్లించడం కౌన్సిల్ వారి యొక్క ఉంచబడింది. 715 లోని 0.35 ప్రభుత్వ స్థలంలో విద్యుదీకరణతో రైల్వే డబ్లింగ్ ట్రాక్ నిర్మించటకు గాను దక్షిణ మధ్య రైల్వే శాఖకు పరాయీకరణ చేయుటకు
నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ వారి ఆమోదం కోరి ఉన్నారు. దక్షిణామధ్య రైల్వే వార్డు సభ్యులు శ్రీ నాయక్ షేక్ మహమ్మద్ ఆరిఫ్ గారు తమ లేఖనంలో అడిగడ్డ ఏరియాలోని ఇంటి నెంబర్ 7/80 మహమ్మద్ ఆరిఫ్ గారి అభ్యర్థన మరియు గౌరవ చైర్పర్సన్ శ్రీమతి షేక్ మహబూనిసా గారు ఆదేశముల మేరకు ఈ కార్యాలయం పట్టణ పట్టికను చదవబడింది. పై పట్టికలో కాలం నెంబర్ 9లో చూపబడిన టెండర్దారుని యొక్క టెండర్ను ఆమోదించడానికి కౌన్సిల్ వారి ఆమోదం కొరకు ఉంచబడింది. నమస్కారం. మరి ఫస్ట్ టైం ఎమ్మెల్సీగా ఇషాక్ బాషా గారు ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మనం ఈరోజు నేను అధ్యక్షుల వారి నుండి కమిషన్ ఒకటి కోరుతా ఉన్నాను. ముఖ్యంగా కమిషన్ గారు మన మున్సిపాలిటీలో టీపీఓ సెక్షన్ అనేది ఉందా లేదా అనేది కౌన్సిల్కు డౌట్ వస్తుంది. ఎందుకంటే స్పెషల్ ఆఫీసర్స్ పీరియడ్ అనేది చాలా కాలం పాటు జరిగింది. మరి అలాగే ఈ రోజుకి మనము కౌన్సిల్ లోకల్ బాడీ ఫామ్ అయి 10 months అయింది. మనం 10th మీటింగ్ జరుపుకుంటా ఉన్నాము. మరి ఈ రోజుకి కూడా ఎంక్రోచ్మెంట్ అనేది టౌన్లో ఎక్కడ కూడా జరగట్లేదు. ముఖ్యంగా ఎన్జిఓస్ కాలనీలో ఈరోజు టీనేజ్ అమ్మాయిలు కాదు కదా, లేడీస్ బయటికి రాలేని పరిస్థితి. ఈరోజు ఇళ్లలో నుండి కాంపౌండ్ వాళ్ళు నిలబడాలంటే ఈవినింగ్ ఏదో పని అయిన తర్వాత రావాలంటే కూడా చాలా కష్టంగా ఉందని చెప్పేసి చాలా మంది ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎంక్రోచ్మెంట్ అనేది ఫస్ట్ నా వార్డు నుండే స్టార్ట్ చేయమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. నేడు మన కౌన్సిల్కు నూతనంగా విచ్చేసినటువంటి కౌన్సిల్ సభ్యులు కాంట్రాక్టర్ ఇషాక్ బాషా గారికి సభ్యులందరి పక్షాన స్వాగతం, సుస్వాగతం. మీ యొక్క సమర్థ నాయకత్వం, మీ యొక్క సుదీర్ఘ రాజకీయ అనుభవం, గౌరవ శాసనసభ్యులు శ్రీ శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి సమర్థ నాయకత్వానికి తోడై నంద్యాల అభివృద్ధి జరుగుతుంది మీ ఇద్దరి సమక్షంలో చెప్పేసి ఆశిస్తూ, మా యొక్క కౌన్సిలర్ల యొక్క సమస్యలన్నీ కూడా మీరు మున్ముందు మరీ 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తారని చెప్పేసి కూడా అనుకుంటూ మా యొక్క కౌన్సిల్ సభ్యుల పక్షాన ఒక విన్నపాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాం సార్. మా ఎమ్మెల్సీ ఇషాక్ బాషా గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. అలాగే కౌన్సిల్ సభ్యులకు కూడా అడ్వాన్స్ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. వైఎస్ నగర్ నందమూరి నగర్ పోయే రోడ్లో ఎంకరేజ్మెంట్ చేయమని మీకు కూడా చాలాసార్లు తెలియజేస్తున్నాను అధ్యక్ష. దాని గురించి ఇంకా ఇంతవరకు రెస్పాన్స్ లేదు. దయచేసి దాన్ని ఎంకరేజ్మెంట్ తెలియజేయ అలాగే రోడ్డు మీదకి వచ్చినారు, యాక్సిడెంట్లు అవుతున్నాయని మీకు తెలియజేసిన అధ్యక్ష. ఇంత ముందుకు ఇప్పుడు దాన్ని మాకు కూడా చేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు మా అన్న ఇషాక్ అన్న గారు శాసనమండలి సభ్యులుగా కౌన్సిల్ సమావేశానికి రావడానికి ఇక్కడికి విచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష. అలాగే ఇషాక్ అన్న గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు కౌన్సిల్ వచ్చినటువంటి ఇషాక్ బాషా గారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, వార్డులో అధ్యక్ష నేను ప్రతిసారి ఎంక్రోచ్మెంట్ గురించి చెప్తున్నాను అధ్యక్ష. మా వార్డులో కూడా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి అధ్యక్ష. వీళ్ళంతా త్వరగా దాన్ని పరిష్కరించవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, నేను పోయిన కౌన్సిల్లోకి ఒక ఎంక్రోచ్మెంట్ గురించి చెప్తూనే ఉన్నాను అధ్యక్ష. రెండోసారి కూడా కౌన్సిల్ అయినాను అధ్యక్ష. ఇంతవరకు ఆ సమస్య మాత్రం టౌన్ ప్లాన్ వాళ్ళు పరిష్కరించడం లేదు అధ్యక్ష. దాని మీద కొంచెం శ్రద్ధ తీసుకొని తొలగించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. బాగోగుల కోసమే ఇక్కడ రావడం జరిగింది. మనందరికీ తెలుసు ఎలా మన పద్మావతి నగర్, సంజీవ్ నగర్, ఇప్పుడే చెప్పారు సులోచన గారు, ఇలా ఒక్క చోటే కాదు ఎన్నో చోట్ల ఈ ఎన్క్రోచ్మెంట్స్ వల్ల అందరూ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరి నిజంగానే మన టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఆసిఫ్ గారు వస్తారా లేక రారా వివరిస్తూ ఇది నిజంగానే టౌన్ ప్లానింగ్ వాళ్ళకి ఎన్ని రోజుల్లో మాకు క్లియర్ చేస్తారో, నెక్స్ట్ మీటింగ్ అలా చేయగలుగుతారో లేదో అనే సందేహం వాళ్ళందరికీ ఉంది. దయచేసి దీన్ని క్లారిటీ ఇవ్వాల్సిందిగా కమిషనర్ గారిని కోరుకుంటున్నాను. వీళ్ళు చాలా మంది కూడా ఈ యొక్క ఎంక్రోచ్మెంట్స్ గురించి, ఆక్రమణ గురించి, ముఖ్యంగా రోడ్డు ప్రక్కన ఆక్రమణలు, ఈ రోడ్డు పక్కన ఉండేటువంటి కొత్తగా బళ్ళు రావడము, ఈ యొక్క బడ్డీలు పెట్టడం వల్ల ట్రాఫిక్ విపరీతంగా అంతరం కలుగుతూ ఉంది. అది పూర్తిగా మన దృష్టిలో ఉంది. గౌరవ సభ్యులందరూ కూడా ఏకీభావంతో ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా ముందుగా ఎన్జిఓ కాలేజీలో మేడం గారు చెప్పినట్టుగా ప్రారంభించి దీనికి ఒక టైం టేబుల్ లేక ఒక మేజర్ రోడ్డు 8 రోడ్లు తీసుకొని, ఉదాహరణకి మనకి వైఎస్ఆర్ నగర్ రోడ్డు కానివ్వండి, ఎస్బీఐ కాలనీ రోడ్డు, ఎన్జిఓ కాలనీ రోడ్డు, అదేవిధంగా టెక్కే రోడ్డు, ఆ విధంగా అక్కడ రోడ్డు తీసుకొని ముఖ్యంగా 8 రోడ్లు తీసుకొని 8 రోడ్లు 8x3 రోజులు చొప్పున
మన టైం టేబుల్ ఇప్పుడే రేపు ప్రకటిస్తాం మేము. దాని ప్రకారంగా ఉన్నప్పుడు దయచేసి సభ్యులు ఎవరు కూడా కొంతమంది ఇబ్బంది పడ్డప్పటికీ కూడా టోటల్ పట్టణం మొత్తాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ ఒక్కరు ఇంటర్వ్యూ కాకుండా ఉండాలని వచ్చాయి కోరుతున్నాం. అదేవిధంగా మీ ఇచ్చిన టైం టేబుల్ ప్రకారంగా ఆ 3 రోజులు అవసరం ఉంటే కనుక దయచేసి కౌన్సిల్ సభ్యులు వస్తే ఇంకా మంచిది. ముఖ్య సపోర్ట్ కోసం మాత్రమే. అదర్వైజ్ మా యొక్క ఎంటైర్ ఫీల్డ్ స్టాఫ్ మొత్తం కూడా ఉన్నారు. వాళ్ళు ఎంత బాగా పనిచేస్తారంటే ఉదాహరణ మనం చూసాం. మనం డెఫినెట్గా టీం వేస్తాం. మనం టీం ప్రకారంగా ప్రతిరోజు కూడా ఉదయం ఒక 10 మంది, సాయంత్రం 10 మంది, ఆ విధంగా మన టీంలు వేసి డెఫినెట్గా ఉదయం కూడా చెప్పడము, నెక్స్ట్ డే ఈవినింగ్ చెప్పి నెక్స్ట్ సెకండ్ డే తొలగించాలి. ఎందుకంటే పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ ఉన్నవి ఏమి లేవు కాబట్టి అవన్నీ కూడా డెఫినెట్గా మనం చిత్తశుద్ధి చేస్తే కనుక 3-4 డేస్ క్లీన్ చేసి మనం. ముందుగా ఈరోజు ఫస్ట్ టైం మన కౌన్సిల్ సభ్యులకు ఇచ్చేసినటువంటి ఇషాక్ బాషా అన్న గారికి కంగ్రాచులేషన్స్ అండ్ వెల్కమ్ సార్. అలానే ఈరోజు మనం చూసినట్టయితే మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కరోనాతో ఎంత ఆర్థిక వ్యవస్థ బాగలేనప్పటికీ కూడా ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు పెన్షన్దారులకు 2250 నుంచి 2500కు చేయడం జరిగినది. ఫస్ట్గా థ్యాంక్ యూ సార్, మీరు ఇచ్చిన మాట నెరవేర్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అలానే ఈరోజు మనం చూసినట్టయితే ఈ నెలలో మనకి 2 బాధాకరమైన విషయాలు ఉన్నాయి. ఒకటి మన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి రోసయ్య గారు చనిపోవడం, మరి ఇంకొకటి మన దేశం కోసం ఎంతో శ్రమించి ఈరోజు అకస్మాత్తుగా చనిపోయినటువంటి మన త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ గారికి మరియు తోటి సైనికులకు ఈరోజు మన కౌన్సిల్ తరఫున ఒక 2 నిమిషాల పాటు వాళ్ళకి సంతాపం తెలియజేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను అధ్యక్ష. మన ఎమ్మెల్సీ గారికి, మన నంద్యాల శాసనసభ్యులైనటువంటి రవిచంద్ర కిషోర్ గారికి, అలాగే చైర్పర్సన్ గారికి, అలాగే నాతోటి కౌన్సిలర్లకు, పట్టణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. అధ్యక్ష, ప్యాచింగ్ వర్క్ ఈరోజు మా వార్డులో 3, 5 వార్డు కలిపినట్టు ప్యాచింగ్ వర్క్ జరుగుతుంది. అది చిన్న ప్యాచింగ్ వర్క్ కాదు, పెద్దదే. దానికి ఇంతకుముందే మనము కౌన్సిల్లో పెట్టాము, అది పాస్బుల్గా చేసినారు. కొంచెం లేట్ అయినా కానీ అది రోడ్డు కంప్లీట్ చేస్తే బాగుంటుందని నేను మనవి చేసుకుంటున్నాను. ఎమ్మెల్సీ శాఖన్న గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అధ్యక్ష, శానిటేషన్ వర్కర్స్కు 42 మందికి తీసుకున్నారంటున్నారు అధ్యక్ష. వీళ్ళు ఎవరి ఆధీనంలో పనిచేస్తున్నారు అధ్యక్ష? నా వార్డుకు పంపించండి అని చెప్పబట్టి నేను 2 months నుంచి అధ్యక్ష చెప్పబట్టి ఏ రోజు కూడా ఇంతవరకు నా వార్డుకు విజిట్ రాలేదు అధ్యక్ష. ఏమి మనకు 42 మందికి తీసుకున్నారు అధ్యక్ష. వీళ్ళు రోజు పని చేస్తూ ఉన్నారా? చేయడం లేదు అధ్యక్ష. ఏమి ఎవరి అధీనంలో పనిచేస్తున్నారు అధ్యక్ష? వీళ్ళు మనకు కాంటాక్ట్ బేసిస్ కింద తీసుకున్నాం అధ్యక్ష. వీళ్ళకి మనమేమో కంటిన్యూగా డబ్బులు చెల్లిస్తున్నాం అధ్యక్ష. చెల్లించేటప్పుడు మనం వీళ్ళు పని చేస్తా ఉన్నారా లేదా అనేది తెలుసుకోవడం మనకు ఉంది కదా అధ్యక్ష. మన ఎమ్మెల్సీ ఇషాక్ బాషాకు నా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే అధ్యక్ష, మా వార్డులో వర్క్ టెండర్ వేసినారు అధ్యక్ష. అది ఇంతవరకు ఆయన మొదలు పెట్టారు అధ్యక్ష. అది మీకు కూడా చెప్పినాము, కమిషనర్ సార్ చెప్పినాము. అది కొద్దిగా చెప్పి మొదలు పెట్టిస్తే బాగుంటుందని నేను ఈ సభ కోరుకుంటున్నాను. ఇషాక్ బాషా గారికి ధన్యవాదాలు. ఈరోజు మన కౌన్సిలింగ్కి వచ్చినందుకు ఫస్ట్ సారి ఇషాక్ బాషా అన్నయ్య గారికి ధన్యవాదాలు హృదయపూర్వకంగా. ఇక్కడ ఇచ్చేసిన అందరికీ ఇషాక్ బాషా అన్నకి, నాతోటి కౌన్సిలర్స్ అందరికీ, పెద్దలకి, ఆఫీసర్స్కి, మీడియా మిత్రులందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగనే మా శిల్పా రవీణకి, నాగినాకు కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు నా వార్డు 24వ వార్డు సమస్య ఏంటంటే సింక్ తీయడం లేదు మేడం అధ్యక్ష. కంపల్సరీ సింక్ తీయాలి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అనారోగ్య పాలవ్వకుండా ప్రజలు తీస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. మున్సిపాలిటీ మీటింగ్ తొలిసారిగా వచ్చిన ఇషాక్ అన్న గారికి ఎమ్మెల్సీ ఎన్నికనేందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. తర్వాత క్రిస్టమస్, జనవరి, సంక్రాంతి శుభాకాంక్షలతో మేము ఇషాక్ అన్న సాగిస్తున్నాము. ఎందుకంటే మా ఇషాక్ అన్న గారు
పొందించేందుకు మాకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. కంట్రోల్లో పనిచేస్తున్నారు. ఎక్కడైనా ఇబ్బందులు ఉండి విపరీతం ఎక్కడైనా రాకుండా ఉండే పరిస్థితి ఉంటే కనుక వాళ్ళపైన చర్యలకు సిఫార్సు చేసే అధికారం కూడా అడ్మిన్ సెక్రటరీకి ఉంది. వాళ్ళని దృష్టి తీసుకొస్తున్నారు. అదేవిధంగా నేను కూడా విజిట్ చేస్తున్నాము. ఇంకా ఎక్కడైనా సరే ఇప్పటికి కూడా వాళ్ళు కనుక సక్రమంగా పనిచేయలేదనేటువంటి దాన్ని గౌరవ కౌన్సిల్ సభ్యులు తీసుకుంటున్నారు. డెఫినెట్గా నేను విజిట్ చేస్తాను. విజిట్ చేసి వాళ్ళు కనుక అదే విధంగా బంధాలు ఉన్నట్టుగా ఉంటే కనుక డెఫినెట్గా వాళ్ళపై చర్య తీసుకుంటాము. నంద్యాల డివిజన్ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలను నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్పేయి తెలిపారు. కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలు తగు కోవిడ్ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని నంద్యాల డివిజన్ పరిధిలోని అధికారులు, మండల అధికారులు నేరుగా వచ్చి తనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి రావద్దని సబ్ కలెక్టర్ తెలిపారు. ఈ మేరకు నంద్యాల డివిజన్ స్థాయిలోని అధికారులతో కోవిడ్ పై మరియు నూతన సంవత్సర వేడుకల్లో తీసుకోవాల్సిన చర్యల గురించి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనాతో మనం పోరాడాల్సి ఉందని, నూతన సంవత్సర వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలని కోరారు. నంద్యాల డివిజన్ పరిధిలోని అధికారులు, మండల అధికారులు నేరుగా వచ్చి తనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి రావద్దని సబ్ కలెక్టర్ తెలిపారు. COVID centers, patients who are placed in villages, we have arranged everything. So now, as per your restrictions, there will be the is not yet arranged for them. అందరికీ నమస్కారం. ఈరోజు మనము కోవిడ్ గురించి మీటింగ్ పెట్టాము. నిన్న నంద్యాలలో కూడా 4 కేసెస్ వచ్చింది అండ్ నౌ కంటిన్యూస్లీ దీస్ కేసెస్ ఆర్ ఇంక్రీజింగ్. So there are some very important decisions that we conveyed to the officers. First of all, it will be completely a decentralized approach this time. Anybody who is tested positive or is symptomatic, they first of all we will try to put them in home quarantine only, and along with that home isolation kit which has some medications that will be given to them, and continuous monitoring will be there by ANM, ASHA workers. If the saturation level falls and if they have more symptoms, then only they will be shifted to hospitals or to the local COVID care centers where we are trying to provide oxygen facilities in every village. So there is nothing to panic about. And sample, we are continuously doing the contact tracing of all these positive cases which have come up. In this time, I request all the people to avoid unnecessary movements and to follow the COVID appropriate behavior. They should come out of their house only if it is really urgent. And if they have any kind of symptoms, then it is better to restrict and get themselves tested. So it is very important. Only if we put an effort together, then only we can defeat this pandemic and we can avoid any situation that goes out of our hand. The administration is fully prepared, but only with the support of the people, we can achieve this and we can defeat this pandemic. ఈరోజు సబ్ కలెక్టర్ ఆఫీస్లో అందరి ఆఫీసర్తో సబ్ కలెక్టర్ ఒక మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. ఈ మీటింగ్ ప్రధాన ఉద్దేశం ఏమంటే ఈ థర్డ్ వేవ్ ప్రిపేర్డ్నెస్ గురించి. సో మనం ఆల్రెడీ ఫస్ట్ వేవ్లో, సెకండ్ వేవ్లో చాలా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసినాము. అక్కడ ఉండే లోటుపాట్లన్నీ కూడా గమనించినాము. సో ఇవన్నీ థర్డ్ వేవ్లో ఏం జరగకుండా ఏమేమి చేయాలి అనేది ప్రతి ఆఫీసర్తో సబ్ కలెక్టర్ రివ్యూ చేయడం జరిగింది. అందులో భాగంగా మన జిల్లా ఆసుపత్రిలో ఏర్పాట్ల గురించి, ఈ థర్డ్ వేవ్ ప్రిపేర్డ్నెస్ గురించి నేను చెప్పడం జరిగింది. మనకు ఇప్పుడు ఫస్ట్ వేవ్లో మనము 50 సెంట్రల్ ఆక్సిజన్ బెడ్స్ మాత్రమే పెట్టినాము. సెకండ్ వేవ్ వచ్చేందుకు మనము 10 ICU బెడ్స్ కూడా యాడ్ చేసినాము. టోటల్ 60 బెడ్స్ మాత్రమే ఉంది. ఇప్పుడు థర్డ్ వేవ్లో అనదర్ 30 బెడ్స్ యాడ్ చేస్తున్నాము. అందులో 10 ICU, 20 సెంట్రల్ ఆక్సిజన్ బెడ్స్. అంటే ఇప్పుడు మన జిల్లా ఆసుపత్రిలో టోటల్గా 90 కోవిడ్ బెడ్స్ ఉన్నాయి. అంటే 70 బెడ్స్ వచ్చేసి సెంట్రల్ ఆక్సిజన్ బెడ్స్, 20 బెడ్స్ వచ్చేసి ICU. ఇందులో పీడియాట్రిక్, నియోనటల్ కూడా వెంటిలేటర్ సహాయంతో మనకు ICU బెడ్స్ ఏర్పడటం జరిగింది. సో రిగార్డింగ్ ఆక్సిజన్ అయితే మనకు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ 6 KL ఆక్సిజన్ ప్లాంట్ మన హాస్పిటల్లో ఉంది. ఆ ఒక్క 6 KL ప్లాంట్తోనే మనము
ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ను చాలా అద్భుతంగా మనము దాన్ని మనము ఏర్పాటు చేయడం జరిగింది ఆక్సిజన్ అందరి పేషెంట్లకి. ఇప్పుడు 6 KLకి అదనంగా మనకు 10 KL ఆక్సిజన్ ప్లాంట్ ఒకటి వస్తుంది. ఇది కాకుండా PSA ప్లాంట్స్ అనేసి 3 ఆక్సిజన్ ప్లాంట్స్ ఆల్రెడీ మన నంద్యాల జిల్లా ఆసుపత్రికి రావడం జరిగింది. అందులో 2 ఆక్సిజన్ ప్లాంట్స్ ఇప్పుడు మాక్ డ్రిల్ కూడా డైలీ కండక్ట్ చేస్తున్నాము. ఒకటి 330 LPM, రెండోది 500 LPM, మూడోది 1000 LPM. ఇప్పుడు మనకు టోటల్గా లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్లు 2 ఉన్నాయి, PSA ప్లాంట్స్ 3 ఉన్నాయి. ఇవి కాకుండా అదనంగా మనకు 115 బల్క్ సిలిండర్స్ కూడా ఉన్నాయి. ఇవి కాకుండా 120 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఉన్నాయి. కాబట్టి ఏ పేషెంట్కైనా మనము ఆక్సిజన్ లేదు అని చెప్పడం అనేది జరగదు. ఈ హాస్పిటల్ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మనది కంప్లీట్గా ఆక్సిజన్ బెడ్స్, ఇక్కడ నాన్ ఆక్సిజన్ బెడ్స్ అనేది లేదు. అండ్ ICU బెడ్స్ 70 ఆక్సిజన్ బెడ్స్, సెంట్రల్ ఆక్సిజన్ బెడ్స్ 20 ICU బెడ్స్ ఉన్నాయి. సో ఇకపోతే మనం హాస్పిటల్లో రెగ్యులర్గా శాంప్లింగ్ అనేది కూడా జరుగుతుంది. సో ఇప్పటి వరకు మనము కర్నూలు VRDL ల్యాబ్కు మనము ఈ శాంపిల్స్ పంపిస్తూ ఉన్నాము. ఇప్పుడు త్వరలో మనకు RT-PCR ల్యాబ్ కూడా మన హాస్పిటల్లో రావచ్చు. దీనికి గాను కొద్దిగా స్టాఫ్ రిక్రూట్మెంట్ జరగాల్సి ఉంది. అదేవిధంగా కొన్ని ఈ కిట్స్ ప్లస్ కన్స్యూమబుల్స్ అంతా రావాలి. అవన్నీ వచ్చిన తర్వాత NABL అక్రిడిటేషన్కి పోయిన తర్వాత ఇమీడియట్గా మనం కూడా ఇక్కడనే RT-PCR టెస్ట్ చేయొచ్చు. నంద్యాల పట్టణం బాలాజీ కాంప్లెక్స్ మధుమని నర్సింగ్ హోమ్ ప్రక్కన నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బద్రీష్ జయ సూపర్ స్పెషాలిటీ ఆర్థో హాస్పిటల్ ను శాసన మండలి సభ్యులు ఇషాన్ పాషా ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, IMA రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ, డాక్టర్ మధుసూదన్ రావు, ప్రముఖ వైద్యులు పాల్గొన్నారు. నంద్యాల ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించేందుకు నూతనంగా హాస్పిటల్స్ ప్రారంభించడం శుభ పరిణామమని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. ఈ హాస్పిటల్లో పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందించే బృహత్కర పథకం అయిన ఆరోగ్యశ్రీ ఉండడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సంభాష మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో మహానగరాలకు వైద్యం కొరకు వెళ్లవలసిన అవసరం లేకుండా అన్ని హంగులతో ఆధునికతతో నూతనంగా ఏర్పాటు చేసిన జయ ఆర్థో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను అందుబాటులోకి తీసుకువచ్చిన డాక్టర్ బద్రీష్, డాక్టర్ కవితలకు ప్రత్యేక శుభాభినందనలు తెలిపారు. ప్రజలు ఈ వైద్య సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈరోజు జయ ఆర్థో హాస్పిటల్ కొత్త హంగులతో కంప్లీట్గా రెనోవేషన్ చేసి మధుమణి హాస్పిటల్ పక్కకు ఈరోజు మళ్ళీ పునఃప్రారంభం జరుగుతూ ఉంది. చాలా సంతోషకరమైన విషయం. నంద్యాలలో హాస్పిటల్స్ డాక్టర్ మధుసూదన్ గారు చెప్పినట్లు ఎంతో అవసరం ఉంది. ఇక్కడ అన్ని రకాల కార్పొరేట్ హాస్పిటల్ దీటుగా ప్రతి హాస్పిటల్ వస్తూ ఉంది. చాలా అవసరము నంద్యాలలో. ఇదంతా ఈ రకంగా ఇదే ఒక శుభ పరిణామము. అలాగే ఈ హాస్పిటల్లో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ సేవలు కూడా ఇక్కడ ఉన్నాయని చెప్పడము చాలా సంతోషదాయకము. ఎప్పుడైనా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ సేవల వల్ల పేదవాళ్ళు బీదవాళ్లకు అది ఎంతో ఆసరాగా ఉంటుంది. ప్రతి హాస్పిటల్లో ఇటువంటి మంచి హాస్పిటల్ కూడా వైఎస్ఆర్ ఉండడం వల్ల, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఉండడం వల్ల ఎంతో లబ్ధి పొందుతారు. క్వాలిఫైడ్ డాక్టర్స్తో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఏర్పాటు చేయడం వల్ల అన్ని రకాలుగా ప్రజలకు ఎంతో సేవ చేసినట్లుంటుంది. డాక్టర్ బద్రీష్ గారు మరియు కవిత గారు గతంలోనే నంద్యాల పట్టణ ప్రజలకు వాళ్ళ సేవలు మున్సిపాలిటీ ఆపోజిట్లో వాళ్ళ హాస్పిటల్ ద్వారా మనకు అందించడం జరుగుతుంది. ఇప్పుడు కొత్త పద్ధతిలో నూతనంగా మధుమణి హాస్పిటల్ పక్కనే ఆధునిక పద్ధతుల ద్వారా నంద్యాల పట్టణ ప్రజలకు సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఆరోగ్యశ్రీ ద్వారా కానీ మొత్తం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. వీటిని అన్నిటినీ నంద్యాల పట్టణ ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు. ఈనాడు నంద్యాల పట్టణ బాలాజీ కాంప్లెక్స్లో జయ ఆర్థో హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది. దీనికి బద్రీష్ గారి నేతృత్వంలో, డాక్టర్ కవిత గారి నేతృత్వంలో ప్రారంభించబడింది. ఈ సేవలను నంద్యాల పట్టణ ప్రజలు వినియోగించవలసిందిగా కోరుతూ వారికి డాక్టర్కు శ్రీమతి కవిత గారికి శుభాభినందనలు తెలుపుతున్నాం. ఈరోజు జయ ఆర్థో హాస్పిటల్లో నంద్యాల పట్టణంలో
క్యాంపస్ని మార్పు చేయడం జరిగింది. నిజంగా ఈ సందర్భంగా డాక్టర్ బద్రీష్ గారికి, డాక్టర్ కవిత గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నంద్యాలలో గత కొన్ని సంవత్సరాలుగా నంద్యాల మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా జయ ఆర్థోపెడిక్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ బద్రీష్ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఆరోగ్యశ్రీ ఉన్నటువంటి హాస్పిటల్. ఆ హాస్పిటల్ని ఈరోజు బాలాజీ కాంప్లెక్స్లో మధుమణి నర్సింగ్ హోమ్ పక్కన ఉన్నటువంటి ఆవరణలో కొత్తగా ఇక్కడ కన్సల్టేషన్ రూమ్స్, ల్యాబ్, ఫిజియోథెరపీ, ఆపరేషన్ థియేటర్స్ అన్నీ కూడా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. నంద్యాల మన ఎమ్మెల్సీ గౌరవనీయులు శ్రీ ఇషాక్ గారు, నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ మామూలు గారు, తర్వాత వైస్ చైర్మన్ వెంకటేశ్వర శ్రీధర్ గారు, మా ఐఎంఏ నాయకులందరూ కూడా కలిసి ఈ హాస్పిటల్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అక్కడ నిర్వహించిన విధంగానే ఇక్కడ కూడా అన్ని రకాలైనటువంటి ఆరోగ్యశ్రీ ఆసుపత్రి నిర్వహిస్తున్నారు కాబట్టి ఆర్థోపెడిక్కి సంబంధించి, యాక్సిడెంట్స్కి సంబంధించినటువంటి ఆపరేషన్లు అన్నీ కూడా ఇక్కడ చేయడానికి అవకాశం ఉంది. అన్ని రకాలైనటువంటి ఆధునిక వసతులతో ఏర్పాటు చేస్తున్నారు. కీళ్ళ మార్పిడికి సంబంధించినటువంటి ఆపరేషన్లు చేయడానికి కూడా ఇక్కడ మంచి ఆపరేషన్ థియేటర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ప్రజలు నంద్యాల పట్టణంలో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. నంద్యాల ప్రజలందరికీ నమస్కారం. గత 3-4 సంవత్సరాల్లో నంద్యాల పట్టణంలో వైద్య అవసరాలకు సంబంధించిన కొత్త హాస్పిటల్స్ చాలా వస్తూ ఉన్నాయి. నంద్యాలలో ఇప్పుడు సూపర్ స్పెషాలిటీస్ యొక్క కొరత కూడా లేకుండా కార్డియాలజిస్టులు, నెఫ్రాలజిస్టులు, యూరాలజిస్టులు, గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులు రావడమే కాకుండా ఎక్కడికి కార్పొరేట్ స్థాయికి మించకుండా నంద్యాలలో సేవలు అందిస్తూ ఉన్నారు. ఆ క్రమంలో జయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆర్థోపెడిక్ డివిజన్ ఇప్పుడు మధుమణి నర్సింగ్ హోమ్ పక్కకే వచ్చింది. డాక్టర్ బద్రీష్, డాక్టర్ కవిత వాళ్ళ సారథ్యంలో ఆర్థోపెడిక్ డివిజన్ని ఆరోగ్యశ్రీ అనుసంధానం చేస్తూ నంద్యాలలో బాలాజీ కాంప్లెక్స్లో కొత్తగా స్థాపించబడింది. ఈ సేవలను తీసుకోవాలని బద్రీష్, కవిత కమిటెడ్గా బాగా వర్క్ చేస్తారు. ప్రజలకు సేవ చేయడమే మన యొక్క ముఖ్యమైనటువంటి బలం, ఆయుధం. ఎమ్మెల్సీ సార్ ఇనాగ్రేషన్కి వచ్చిన ఎమ్మెల్సీ సార్ ఇషాక్ గారికి, మేడం గారికి, మరియు వైస్ చైర్మన్ శ్రీధర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మేము జయ స్పెషాలిటీ హాస్పిటల్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుంచి ఇక్కడికి మార్చడం జరిగినది. ఈరోజు జయ ఆర్థో హాస్పిటల్ మొత్తము అన్నీ మనము ఆధునిక ఎక్స్రే, ల్యాబ్, ఫిజియోథెరపీ అన్నీ ఇక్కడ అన్నీ అవైలబిలిటీలో ఉన్నాయి. మరియు ఆరోగ్యశ్రీ సేవలు, ఈహెచ్ఎస్ సేవలు మధుమణి హాస్పిటల్ ద్వారా అనుసంధానంతో అవి కూడా కొనసాగబడుతున్నాయి. సో మెరుగైన ఆపరేషన్ థియేటర్, మెరుగైన వసతులు అన్నీ మనం ఇంకా ఎక్కువ అడ్వాన్స్గా మనం ఇక్కడ చేయబోతున్నాము. సో ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. మెయిన్ ఈ హాస్పిటల్ మార్పుని అందరూ గమనించగలరు. ఆజాదీ కా అమృత్ మహోత్సవం పురస్కరించుకొని స్వాతంత్ర సమర యోధుల సంస్మరణ సభకు నంద్యాల పట్టణంలోని మున్సిపల్ టౌన్ హాల్లో జనవరి 23వ తేదీ సాయంత్రం 4:30 నిర్వహించడం జరుగుతుందని, ఈ సభను విజయవంతం చేయాలని డాక్టర్ ఉదయ్ శంకర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ భాషా, మున్సిపల్ చైర్పర్సన్ మాపునీసా, పట్టణ ప్రముఖులు హాజరు కానున్నారని తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ ఉదయ్ శంకర్ మాట్లాడుతూ స్వాతంత్ర సమర యోధుల జీవిత విశేషాలను ప్రజలకు పరిచయం చేసేందుకు నంద్యాలలోని టౌన్ హాల్లో నిర్వహించనున్న ఆజాదీ కా అమృత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కర్నూలు జిల్లాలోని స్వాతంత్ర సమర యోధుల చిత్రపటాలతో కూడిన వివరాలను, జీవిత విశేషాలు తదితర అంశాలు తెలియజేయబడతాయని పేర్కొన్నారు. ఖాదర్బాద్ నరసింగరాజు స్మారక సమితి, సంఘమిత్ర సేవా సమితి, రాష్ట్ర సేవికా సమితి మరియు నంద్యాల పురపాలక సంఘం వారి సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అందరికీ తెలిసిందే, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా దేశమంతటా కూడా స్థానికంగా ఆ రోజు స్వాతంత్ర సమరంలో పాల్గొన్నటువంటి మన పెద్దల్ని పరిచయం చేయడం, వారి గురించి సమాజానికి తెలపడం మన బాధ్యత. ఈ సందర్భంగా జనవరి 23 ఆదివారం సాయంత్రం 4:30 టౌన్ హాల్లో కర్నూలు జిల్లా స్వాతంత్ర సమరయోధుల సంస్మరణ సభ
ఒకటి ఏర్పాటు చేయడం అయింది. కాదరాబాద్ నరసింహరావు స్మారక సమితి, సంఘమిత్ర సేవా సమితి, రాష్ట్ర సేవికా సమితి ఈ సంస్థల ఆధ్వర్యంలో నంద్యాల పురపాలక సంఘం యొక్క సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేయడం జరుగుతుంది. మన కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి స్వాతంత్ర సమరయోధుల యొక్క జీవితాల్ని, వారి యొక్క అద్భుతమైన ఘట్టాలని సంస్మరించుకోవడం మన విధి. ఈ కార్యక్రమానికి గౌరవనీయులు ఎంపీ శ్రీ పోచా బ్రహ్మానందరెడ్డి గారు, ఎమ్మెల్యే శ్రీ రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు, అలాగే సబ్ కలెక్టర్ శ్రీమతి చహద్ బాజ్పాయ్ గారు, ఇంకా అనేక మంది పెద్దలు వస్తూ ఉన్నారు. ఎమ్మెల్సీ గారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు నంద్యాలలో పురపాలక సంఘంలో ఆహూతులైనటువంటి కార్పొరేటర్స్ అందరినీ కూడా ఆహ్వానించి వారి యొక్క సంపూర్ణ సహకారాలు అభ్యర్థించడం కోసం రావడం జరిగింది. నంద్యాల పురపాలక సంఘం సంపూర్ణ సహాయ సహకారాలు తమ వైపు నుంచి ఉంటాయని చెప్పి వారు ఆశ్వాసన ఇవ్వడం అయింది. అందరినీ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి జయప్రదం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఈరోజు స్వాతంత్ర సమరం కోసం పోరాడిన ఎందరో త్యాగదల జీవితాలను వెలికి తెచ్చేందుకు కాదరాబాద్ నరసింహం సంఘమిత్ర సేవికా సమితి వారు పూనుకోవడం ఎంతో గర్వంగా ఉంది. ఆ కార్యక్రమంలో మేము కూడా పాల్గొంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. పట్టణ ప్రజలు, జిల్లాలోని ప్రతి ఒక్కరూ వచ్చి 23వ తారీఖు టౌన్ హాల్ నందు సాయంకాలం 4 గంటలకు ప్రోగ్రాం జరుగుతుంది. ప్రతి ఒక్కరు వచ్చి మన స్వాతంత్రం కోసం పోరాడిన పెద్దల జీవిత విశేషాలని తెలుసుకోవాలని ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చౌక్ మసీదు స్థలానికి సంబంధించిన నిజమైన డాక్యుమెంట్లు తమ వద్ద ఉన్నాయని ఇక్రా స్కూల్ నిర్వాహకులు ముస్తాక్ అహ్మద్ డాక్యుమెంట్లు సరైనవి కావని కమిటీ సభ్యులు జావేద్ ముయ్యా పేర్కొన్నారు. సర్వే నెంబర్లు వక్ఫ్ బోర్డు రికార్డుల మేరకు వారికి సంబంధం లేదని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా జావేద్ మాట్లాడుతూ చౌక్ మసీద్ కు చెందిన స్థలం సర్వే నెంబర్ 2179 ప్రకారం అన్ని ఆధారాలతో కూడిన డాక్యుమెంట్లు వక్ఫ్ బోర్డు రికార్డులలో, జిల్లా కలెక్టర్ కార్యాలయ రికార్డులలో ఉందని తెలిపారు. అయితే ఇక్రా స్కూల్ నిర్వాహకుడైన ముస్తాక్ అహ్మద్ నకిలీ డాక్యుమెంట్లను సృష్టించుకొని అధికారులను, ప్రజలను తప్పుడు దోవ పట్టిస్తున్నారని, ఇది సరికాదని వారు తీవ్రంగా ఖండించారు. మసీద్ కు సంబంధించిన వివరాలను మీడియా, మసీద్ పెద్దలు వెల్లడించారు. నిన్న జరిగిన ప్రెస్ మీటు ముస్తాక్ అహ్మద్ వాళ్ళు చూపించిన ఏవేవో డాక్యుమెంట్లు ఉన్నాయి, దాని గురించి మాట్లాడడానికి ఈరోజు మీ ముందుకు వచ్చాను. నాతో పాటు ఉన్న మీడియా సభ్యులకి, మత పెద్దలకి ధన్యవాదాలు. అస్సలాము అలైకుం. వాళ్ళు 2179 సర్వే నంబర్ ఎవరి పేరు మీద ఉంది అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇది 1963 గజెట్ అండి, 1963 గజెట్. దాంట్లో ఇక్కడ 2179 అని ఉంది సర్వే నంబర్, 2179 సర్వే నంబర్. ఏమి అదే సర్వే నంబర్ రిలేటెడ్ పాస్బుక్, అదే సర్వే నంబర్ పాస్బుక్. ఓకే, దీంట్లో కూడా 2179 అనేది మెన్షన్ చేసి మసీదు మాన్యం అని చూపించారు. ఇది వక్ఫ్ బోర్డ్ రిలేటెడ్ రికార్డు, మసీదు వక్ఫ్ బోర్డ్ది అని చెప్పి మసీదు మాన్యం అని ఉంది. మొన్న తీసుకున్న డాక్యుమెంట్ కూడా ఇదే చెప్తుంది. ఈ రోజు వరకు కూడా 63 నుంచి ఈ రోజు వరకు కూడా ఈ రికార్డ్ చేంజ్ కాలేదు. ఈ రికార్డు అట్లాగే ఉంది. సో ఈ రికార్డు చేంజ్ కాకుండా మాకు ఉన్న రికార్డు ఇవి. వాళ్ళు మార్చుకున్నారు, ఎవరి పేర్ల మీద అయ్యాయి అంటున్నారు. అది వాళ్ళు ఎక్కడ సృష్టించారో, ఎక్కడి నుంచి తెచ్చారో వాళ్ళకే తెలియదు. వక్ఫ్ బోర్డులో, కలెక్టర్ ఆఫీస్లో పాస్బుక్ల ప్రకారంగా వెళ్తే ఇప్పటికి కూడా రికార్డు ప్రకారంగా 2179 సర్వే నంబర్ది మసీదు మాన్యము వక్ఫ్ బోర్డ్దే అని ఉంది. ఇప్పుడు మేమేమో 2019లో మీరు వక్ఫ్ ఫండ్, 2018లో మీరు వక్ఫ్ ఫండ్ కట్టలేదు, అందుకోసం మిమ్మల్ని తీసేశారు అనేది వాళ్ళు చెప్పారు. ఇప్పుడు వక్ఫ్ ఫండ్ కట్టలేదు అని చెప్పిన వాళ్ళకి ఇదిగోండి 2018లో మేము లాస్ట్ కట్టిన వక్ఫ్ ఫండ్. ఇక్కడ ఏమని రాస్తుంది, పెయిడ్ 2017-18 బై లాస్ట్ ఇయర్ ఎక్సెస్ అమౌంట్ మేము కట్ చేశాము
పే చేశాము. 3000 అని ఇక్కడ ఉంది. ఇక్కడ వచ్చి 2017లో అప్పుడు కట్టిన దాంట్లో 10,207 రూపాయలు ఎక్సెస్ ఉంది అని చూపిస్తున్నాం. మేము వక్ఫ్ ఫండ్ ప్రతి సంవత్సరం కడుతున్నా కానీ మేము ఇదివరకు ముందు చెప్పినట్టు కక్ష సాధింపుతో మమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళుంటే నాకు లీజ్ ఇవ్వరు అనే ఆలోచన ఆయన అప్పుడున్న ప్రభుత్వంలో టీడీపీ వాళ్లకు మభ్యపెట్టి ఆయన బాగా ప్రెషర్ చేసి కక్ష సాధింపుగా మమ్మల్ని తీయించేశారు. ఇదే ప్రూఫ్స్ మేము హైకోర్టులో చూపించాము, వక్ఫ్ బోర్డుకు కూడా సమర్పించాము. హైకోర్టు ఏమనింది, వాళ్ళు ఉన్న ఆధారాలను బేస్ చేస్తూ వాళ్లకు వక్ఫ్ రిలేటెడ్ ఏదైతే ముతవల్లిది ఉందో అది మళ్ళీ మీరు ప్రొసీడింగ్స్ ఇవ్వండి కొన్ని నెలల్లో అని చెప్పించారు. కానీ 2019 నుంచి వక్ఫ్ బోర్డు లేదు. మేము అర్జీ పెట్టుకున్నాం, వెయిట్ చేస్తున్నాం. కానీ వక్ఫ్ బోర్డు వస్తేనే మా అర్జీ కూడా వెళ్తుంది. ఇదంతా సస్పెండ్ వాళ్ళు చేయలేదు, ఈయన కూర్చోబెట్టి అదే పనిగా మమ్మల్ని సస్పెండ్ చేయించి ఏంటి వక్ఫ్ ఫండ్ కట్టలేదు. ఇప్పుడు చూపించాను కదండి, వక్ఫ్ ఫండ్ ఎక్సెసే కట్టాం, తక్కువేం కట్టలేదు. 2018 నుంచి మేము లేము. 2018 నుంచి ఆయన ఏమైంది, అమౌంట్ ఎలా ఖర్చు అయ్యింది అనేది అడుగుతున్నారు. దాని ముందు కూడా మసీదుకు సంబంధించిన పొలాలు కానీ దానికి సంబంధించిన షాపులు కానీ అన్నిటికీ ప్రతి సంవత్సరము చార్టెడ్ అకౌంట్తో ఆడిట్ చేయించి వక్ఫ్ ఇన్స్పెక్టర్ ఆడిట్తో ఆడిట్ చేయించి మేము ప్రతి సంవత్సరం సబ్మిట్ చేస్తున్నాం ప్రూఫ్స్. ఏ దానికి ఎంత రెంట్ అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నాం. ఇప్పుడు 2018 తర్వాత అవే పొలాలకు అవే రెంట్లకు వక్ఫ్ బోర్డు వాళ్ళు వచ్చి వాళ్ళంతటా వాళ్ళే తీసుకుంటున్నారు, వాళ్ళే రెంట్లు స్వీకరిస్తున్నారు, వాళ్ళే మాట్లాడుకొని రెంట్ వాళ్ళకి పొలాల వాళ్ళతో మాట్లాడుకుని వాళ్ళే వెళ్తున్నారు. 2018 నుంచి మా ప్రమేయం ఏమీ లేదు. ముందు మేము సబ్మిట్ చేశాము, దాని తర్వాత వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని వాళ్ళు చేసుకుంటాం. ఇంతవరకు 1963 నుంచి ఏ రోజైతే గజిట్ ఈ ప్రాపర్టీ చౌక్ మసీద్ ఉందో ఈ రోజు వరకు ఒక్క సెంటు కూడా అమ్మిన దాఖలాలు లేవు, ఏమీ లేవు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సామరస్యంగా స్నేహపూర్వకంగా కౌన్సిల్ సమావేశాలు జరగాలని, అందరూ నంద్యాల పురపాలక సంఘం అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ ఇసాక్ భాషా. నూతన సంవత్సర వేడుకల్లో జాగృతి ముఖ్యమని, ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించిన సబ్ కలెక్టర్ చాకట్ బాజ్పాయ్. ఘనంగా డాక్టర్ బద్రీష్ జయా సూపర్ స్పెషాలిటీ ఆర్ట్ హాస్పిటల్ ను ప్రారంభించిన ఎమ్మెల్సీ ఇసాక్ భాషా. జనవరి 23న నంద్యాల టౌన్ హాల్లో నిర్వహించనున్న స్వాతంత్ర సమర యోధుల సంస్మరణ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన డాక్టర్ ఉదయ్ శంకర్. చౌక్ మసీద్ సంబంధించి నకిలీ డాక్యుమెంట్లను ముస్తాక్ అహ్మద్ సృష్టించుకొని తప్పుదోవ పట్టిస్తున్నాడని, ఇది సరికాదని పేర్కొన్న మసీద్ పెద్దలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.